జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ తల్లి గారి పేరు సావిత్రీదేవి గారు. ఆమె ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఉన్నటువంటి తమ పూర్వీకుల గ్రామం అయినటువంటి పంచూర్లో నివసిస్తున్నారనమాట. ఆమె తన జీవితం అంతా కూడా ఒక సాధారణమైనటువంటి గృహిణిగా గడిపినారనమాట. 7 పిల్లలను పెంచి పెద్ద చేశారు. వాళ్ళలో 4 కొడుకులు 3 కూతుర్లో ఉన్నారు. సుమారుగా 85 సంవత్సరాలకు పైబడినటువంటి వయసులో ఆమె చాలా క్రమశిక్షణతో కూడినటువంటి సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. మళ్ళీ ఆమె కొడుకు వచ్చేసి ముఖ్యమంత్రి. ఏది ఈ దేశంలో ఉండేటటువంటి అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో యోగి ఆదిత్యనాథ్ గారు. చూడండి ఎట్టుండదో. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకే నిద్రలేసి తన ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటారంట. తన ఇంటి పనులతో పాటు కుటుంబానికి ఉన్నటువంటి పొలాల్లో జరిగేటటువంటి వ్యవసాయ పనులు కూడా ఆమె చూసుకుంటూ ఉంటారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఈ మధ్య ఆమె రిషికేశ్లోని ఎయిమ్స్లో చికిత్స పొందారనమాట. ఆ సమయంలో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఆమెను కలిసి పరామర్శించారు కూడా. అది క్లుప్తంగా యోగి ఆదిత్యనాథ్ గారి తల్లిగారికి సంబంధించినటువంటి వివరాలు. అంటే ఒక సింపుల్ లైఫ్, సాధారణ గృహిణి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా నా కొడుకు ముఖ్యమంత్రి కదా, అసలు ఆ కథే లేదు. అవునా కాదా? ఇకపోతే అబ్దుల్లా సలీం విషయానికి వద్దాం. వీడికి దాదాపుగా 55 ఏళ్ళు ఉంటాయి. ఎన్ని? 55. అంటే వయసులో పెద్దోడు. ఏమి తెలియని నంగబొక్కేం కాదు కదా. అంటే యువకులకు అలాగే పిల్లలకు మంచి చెడ్డ చెప్పాల్సినటువంటి వయసులో ఉన్నాడు. పైగా వీడు మౌలానా కూడా, అంటే మత గురువు అన్నమాట. అంటే ముస్లిం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు దారి పట్టకుండా, జిహాదీ వైపునో లేకపోతే తీవ్రవాదం వైపునో వెళ్లకుండా 4 మంచి మాటలు చెప్తా పెద్ద మనిషిలాగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ అబ్దుల్లా సలీం. కానీ అసలు ఈ మౌలానా అయినటువంటి అబ్దుల్లా సలీం గాడే ఒక పెద్ద జిహాదీ గాడు. వీడికి విపరీతమైనటువంటి మత పిచ్చంట. వీడు సాధారణమైనటువంటి ముస్లిం యువకులను అందరినీ కూడా పోగు చేసి వాళ్ళకు జిహాద్ గురించి చెప్తా హిందువులకు వ్యతిరేకంగా విషయాన్ని అయితే నూరిపోస్తూ ఉంటాడంట. వీడి బతుకంతా కూడా హిందూ వ్యతిరేకత పెంచి పోషించడమే. ఏమిరా స్వామి అంతగానో. నిజంగా అసలు ఒకసారి ఏం ఆలోచన చేస్తున్నామో ఏందో కూడా మాకే అర్థం కావట్లేదు. ఇంతగా మత సామరస్యాన్ని పాటిస్తా హిందూ ముస్లిం బాయ్ అంట ఎంత దొబ్బు వదిలి పెడతా ఉన్నా కూడా మళ్ళా వచ్చి కరుచుకుంటా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీరేమో మమ్మల్ని ఎప్పుడు బొందబెట్టాలని చెప్పి మీరు ఆలోచన చేస్తారు. ఇంతకంటే దరిద్రమేది. చెప్పే కదా, ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో కేవలం ఒక చిన్న పాప ఒక వాటర్ బెలూన్ వేసిందని చెప్పేసి అన్ని పుణ్యతిరిగిన ఒక అబ్బాయిని చంపేశారు. ఏంది మీరు చేస్తాంది? మీరేమో రాళ్ళు వేస్తారు, రప్పలేస్తారు, అందరూ పోయి పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసడానికి పోతారు. కాదు, మీ ఇష్ట ప్రకారం మీరు ఆడింది ఆట పాడింది పాటగా ఉండదు. ఏమనుకుంటారు? ఈ దేశం ఏమైనా పాకిస్తాన్ అనుకుంటారా, బంగ్లాదేశ్ అనుకుంటారా, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటారా, ఇంకేదైనా అరబ్ దేశం అనుకుంటారా? మీరు ఏమనుకుంటారా నైనా? నిజంగా ఒకటే, ఇక్కడ ఏంటంటే హిందువుల చాతగానితనం, చావజచ్చినతనం, మనలో ఐకమత్యం లేకపోవడం వల్లే. తప్పు వాళ్ళదున్నా కూడా వాళ్ళంతా ఒక మూకుమ్మడిగా వచ్చేది మన మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తారు, మనల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారా స్వామి ఈ బాతుకులు జడ? ఇంకెప్పుడు తెలుసుకుంటారు మీరు అంటాలే. ఇప్పటికి కూడా వాళ్ళ సంఖ్య నాకుతా ఉంటే ఇంకేం చేసి చావాలా? సరే, వీడిది బీహార్ రాష్ట్రం. బీహార్కు చెందినటువంటి ఈ మౌలానా అబ్దుల్ సలీము ఒక ప్రముఖ ఇస్లామిక్ పండితుడు. అలాగే మత ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇతను తన ప్రసంగాల ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినాడనమాట. అంటే అతివాదులు ఉంటారు కదా ముస్లింల, ఆ ముస్లిం ప్రపంచంలో బాగా ఫేమస్. అంటే వీడి ప్రసంగాలకు ఎవరైతే ఆకర్షితులై ఉంటారో అలాంటి వాళ్ళంతా కూడా వీడి వీడియోని పెద్దగా చూడడం, షేర్లు చేయడం, లైకులు కొట్టడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారనమాట. ఏది ఈ మత పిచ్చిగాళ్ళంతా కూడా. పైగా వీడు తన పేరు చివరన చతుర్వేది అన్న పేరు పెట్టుకొని మన హిందూ శాస్త్రాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒరే, ఇక్కడ మహా పండితుల వల్లనే కాదు, నువ్వు ఊరికి వెనక పక్క చతుర్వేది అని చెప్పేసి పెట్టుకునేంత మాత్రాన నువ్వు కాదు వేదాలను ఏమన్నా అవపాసన పట్టుబడి అయిపోతావు నువ్వు. అది కూడా నీలాంటి నీచ్ కమ్మినే గాడు కాదులే. ఏందంటాలే. వీడు బీహార్లోని సుపాల్ జిల్లాకు చెందినవాడు అనమాట. ఇస్లామిక్ ప్రసంగికుడిగా ప్రసిద్ధి చెందినటువంటి ఇతను తన ప్రసంగాలలో వేదాలు అలాగే ఇతర మత గ్రంథాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటాడు. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలను తీసుకొని అదేదో తనే ఈ విషయాలను చెప్పినట్టు ఫోజులు అయితే దొబ్బుతూ ఉంటాడు. పైగా ఏంటంటే హిందూ మత గ్రంథాలను విమర్శిస్తూ ఉంటాడు కూడా.
ఇతను అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీతో సంబంధం పెట్టుకొని వక్ఫ్ చట్ట సవరణ వంటి అంశాలపైన బహిరంగంగా స్పందిస్తూ ఉంటాడనమాట. అయితే వీడేదో పిచ్చుకుక్క అని చెప్పేసి హిందువులు ఎవరు కూడా వీడిని ఇప్పటిదాకా పెద్దగా అయితే పట్టించుకోవాలా. అయితే ఈ మౌలానా అయినటువంటి అబ్దుల్లా సలీం గాడు మొన్న అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్ రాష్ట్రాలలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు అయితే దారితీశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి తల్లి గారిని ఉద్దేశించి వాడు చేసినటువంటి అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చెప్పాలంటే అత్యంత దారుణంగా ఉన్నాయి, చెప్పలేని విధంగా ఉన్నాయి. బీహార్లో జరిగినటువంటి ఒక మతపరమైనటువంటి కార్యక్రమంలో మాట్లాడుతా ఈ మౌలానా అబ్దుల్లా సలీము ఉత్తరప్రదేశ్లోని గోవధ నిరోధక చట్టాలపైన విమర్శలు చేశాడు. సరే వీళ్ళు ఎందుకంటే చేస్తారు, ఎందుకంటే హిందువులకు వ్యతిరేకం కదా, మతపిచ్చిపోండా కొడుకులు కదా చేస్తారు అనుకుందాం. ఈ క్రమంలోనే ఈ అబ్దుల్లా సలీము ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి తల్లిపైన అత్యంత నీచమైన అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించాడు. తాను కూడా ఒక తల్లికి కొడుకునే అన్న విషయం మర్చిపోయి అత్యంత అవమానకరమైనటువంటి భాషను ఉపయోగించి యోగి ఆదిత్యనాథ్ గారి తల్లి గారిని నానా బూతులు తిట్టాడు, నోటితో చెప్పలేనాటి తిట్టాడు. అసలు ఆ వ్యాఖ్యలు వింటా ఉంటేనే ఒళ్ళు మండిపోతుంది. అసలు అదే చెప్పేది, ఇది ఇంతకో భారతదేశమేనా, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎంతకో హిందువులేనా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఏ ధైర్యంతో వీళ్ళంతా కూడా ఈ మారిగా మాట్లాడతారు. మన బుడ్డి మనం గడుకుంటా, నిద్రలు ఎంటాచి సంపాదన 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 అని చెప్పేసి మన బతుకులు మనం బతున్నాము విడివిడిగా. కానీ వాళ్ళందరూ కలిసికట్టుగా మనల్ని మింగబెడతారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారో నాకు అర్థం కావడంలే. దీంతో ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్ రాష్ట్రాలలోని హిందువులు ఒక్కసారిగా బొగ్గుమన్నారు. రోడ్ల మీదకి వచ్చి తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేస్తారు. ఈ ఘటన పైన బలరాంపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవికుమార్ మిశ్రా ఫిర్యాదు మేరకు ఈ మౌలానా పైన బలరాంపూర్ నగర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 352 అంటే అవమానించడం, 353(2) అంటే ప్రజా విద్రోహం కింద కేసులు అయితే నమోదు చేశారు. లక్నోలోని హజ్రత్గంజ్, అటక్ చౌక్ వంటి ప్రాంతాల్లో నిరసనకారులు మౌలానా దిష్టిబొమ్మను అయితే దహనం చేశారు. ఈ మౌలానాను వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరించారు. వారణాసిలో హిందూ యువవాహిని కార్యకర్తలు ఒక భారీ నిరసన అయితే చేపట్టినారు. మౌలానాను పట్టుకున్న వాళ్లకు 21 లక్షల రివార్డును కూడా ప్రకటించడం అక్కడ జరుగుతూ ఉండేటటువంటి తీవ్రతను తెలియజేస్తుందన్నమాట. ఎంత 21 లక్షలు ప్రకటించారన్నమాట ఊండి పట్టుకున్న వాళ్లకు. అంతేకాకుండా లక్నోలోని అటల్ చౌక్ దగ్గర యువకులంతా కూడా తీవ్రమైనటువంటి నిరసన అయితే చేపట్టినారు. ఈ సందర్భంగా ఈ నిరసనకారులంతా కూడా మాట్లాడుతా మౌలానా సలీము తన పేరు తర్వాత చతుర్వేది అని చెప్పేసి కూడా రాసుకుంటాడు. అలాంటి వ్యాఖ్యలు చేసే హక్కును వీడికి ఎవరిచ్చినారు? ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తారు, ఆయన కష్టపడతారు. అలాంటిది ఆయన తల్లిగారిపైన అనుచిత వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరం కూడా అంగీకరించలేం. 4 రోజుల్లో మౌలానా సలీం పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే లక్నో అంతటా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి గట్టిగా హెచ్చరించారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నా, వీళ్ళు ఇంత కథ చేస్తాను కదా, జిహాదీ వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తా, మామూలుగా ఉండేటటువంటి అమాయకులందరినీ కూడా వాళ్ళ మైండ్ వాష్ చేసి వాళ్ళ జిహాదీలుగా మారుస్తుంది చేస్తారు కదా, వీళ్ళకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండవా? కాదు, ఏం చేస్తారు? దెబ్బకు పెట్టు కింద పెట్టి కొడితే గుండు పైకి నుంచి రావాలంటే ఎన్కౌంటర్ చేసి దెబ్బకుండా ఏ సినిమా చూపించారు వాళ్ళగా? ఏం చేస్తారు మీరు? పానీలు ఇవ్వంటే వాడికి నచ్చినట్టు వాడు మాట్లాడుతూ చేస్తూ ఉంటే మీరు సరే మీరు ఎంటర్టైన్ అవుతారు. మీరు ఏం చేస్తారు? 4 నేసి పార్ట్ దొబ్బితే 5 భయం ఉంటుంది. ఏం నడుస్తుందిరా స్వామి భారతదేశంలోనూ? దీంతో భయపడిపోయినటువంటి ఆ మౌలానా అబ్దుల్లా సలీం గాడు పారిపోయినాడు. యాడికి పోతాడు అంటాలే, యాడిపోతాడా? బీహార్లో ఒక రహస్య ప్రాంతంలో దాక్కున్నట్టు తెలుస్తుంది. ఇక వీడి కోసం బీహార్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు అయితే ప్రారంభించారు. ఒకవేళ ఈ అబ్దుల్లా గాడు దొరికితే బీహార్ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అది విషయం అయితే అయ్యే అవకాశాలు కాదు, అవ్వాలా. ఒకసారి ఒకటి ఏడ్చే రెండోడికి భయం అనేది ఉంటుంది. కింద నుంచి బొట్లుగా లీక్ అవుతుంది ఏదైనా మాట్లాడాలంటే, అట్టుండాలా. మిత్రులారా, చూశారు కదా, ఒక ముఖ్యమంత్రి తల్లి అని కూడా చూడకుండా 85 ఏళ్ల వృద్ధురాలిపైన ఇలాంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చెప్పాలంటే అనాగరికతకు పరాకాష్ట. రాజకీయం ఏదైనా కావచ్చు, కానీ మాతృమూర్తిని కించపరచడం ఏ మతం నేర్పిస్తుంది? అమ్మల్ని తిట్టమని చెప్పేసి ఏ మతం నేర్పిస్తుందా? అంత నీచకమైన మతం ఏముండదు కదా స్వామి, ఏముండదు అంటాలే. ఈ ఘటన పైన మీ మనసులో ఉన్నటువంటి ఆగ్రహాన్ని, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీరు ఇచ్చే ప్రతి లైక్ ఇలాంటి అన్యాయాలను ఎండగట్టేటటువంటి మా ప్రయత్నానికి ఒక పెద్ద బలం. ఈ నిజాన్ని 10 మందికి తెలియజేయడానికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. నిజం కోసం, నిష్పక్షపాత వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.